గురుకులాల్లో భర్తీకి ఆమోదం 2019-20 నుంచి 119 కొత్త గురుకులాలు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా బ్యాలెట్ ప్రశ్నే లేదు అంటూ ఈసీ చెప్పిన విషయాన్ని ఇవ్వడం జరిగింది. ఈవీఎంలపై విమర్శలకు వెరవం, కొందరు కావాలనే బురదలుతున్నారు, పాత పద్ధతికి మళ్ళడం అనేది జరగదు, మరోసారి స్పష్టం చేసిన ప్రధాన ఎన్నికల కమిషనర్ అరోడా అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ప్రవేశ పరీక్ష తేదీలో మార్పు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మే 20న లాస్ట్ సెట్, 31న నైట్ సెట్స్ కన్వీనర్ల సమావేశంలో నిర్ణయం అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో చందా కొచ్చర్పై సిబిఐ కేసు, వీడియోకాన్కు ఐసిఐసిఐ రుణం మంజూరు వ్యవహారం అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈనాడులో పిఎస్ఎల్వి విజయవంతం, కక్షలోకి కలాం షాట్ అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఇస్రోకు వచ్చి ప్రయోగాలు చేయవచ్చు అంటూ మరొక వార్తలు ఇవ్వడం జరిగింది. నాడు ఉగ్రవాది, నేడు అశోక చక్ర, అమరవీరుడికి మరణానంతర అవార్డు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. నజీర్ అహ్మద్ వాన్బిన్ని అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. వనరులుంటే వదలొద్దు, ప్రాజెక్టులు ఇసుక క్యారీలు ఉన్న చోట పోటాపోటీ, నేడు 2వ విడత పంచాయతీ ఎన్నికలంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. కోర్టుకెక్కిన కాంగ్రెస్, తెరాస అభ్యర్థుల ఎన్నికపై హైకోర్టులో సవాల్, పొన్నం, నాగం, రేవంత్ రెడ్డి, డీకేఆర్ల సహా 12 మంది సీనియర్ నేతల పిటిషన్ అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఇవి ఈరోజు ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరో పత్రికను తీసుకున్నట్టయితే సాక్షిలో మొదటి వార్తగా స్ట్రెచర్పై వైద్య విద్య అంటూ బ్యానర్ ఐటమ్ ఇవ్వడం జరిగింది. అధ్యాపకుల కొరత తీవ్రం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 925 ఖాళీలు, ప్రొఫెసర్ల కొరతతో నాణ్యత కొరవడిన మెడికల్ ఎడ్యుకేషన్, దీంతో టాప్ 100 వైద్య కళాశాలలో తెలంగాణకు దక్కని స్థానం, ప్రొఫెసర్ల విరమణతో తగ్గుతున్న పీజీ మెడికల్ సీట్లు, రిటైర్మెంటులు 65 ఏళ్లకు పెంచాలన్న నిర్ణయం కాగితాలకే పరిమితం, సీనియర్ ప్రొఫెసర్లను వదులుకొని కాంట్రాక్ట్ అధ్యాపకులతో క్లాసులు, తెలంగాణ రిటైర్డ్ మెడికల్ ప్రొఫెసర్లకు మధ్యప్రదేశ్ భారీ ఆఫర్ అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరో వార్తగా సెట్స్ తేదీలో మార్పులు, టీసీఎస్ సూచనతో ఎంట్రన్స్ల తేదీలు మార్చిన ఉన్నత విద్యామండలి అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. చందా కోచర్పై సిబిఐ కేసు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మరొక వార్త రానున్న హంగు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఇండియా టుడే సర్వే ప్రకారం ఇండియా టుడే కార్వీ సర్వేలో వెల్లడించిన కొన్ని ముఖ్యమైన అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్డీఏకు మైనస్, యూపీఏకు ప్లస్ అంటూ 99 స్థానాలు కోరుకోనున్న ఎన్డీఏ, యూపీఏకు పెరగనున్న సీట్లు, కీలకంగా మారనున్న ఇతరులు, మ్యాజిక్ ఫిగర్కు 35 సీట్ల దూరంలో ఎన్డీఏ, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఇవి అంటూ 19 సీట్లతో వైఎస్ఆర్సీపీ స్వీప్ అంటూ మరొక వార్తలు ఇవ్వడం జరిగింది. ఇందులో ఈరోజు వార్తలు తీసుకున్నట్టయితే అమెరికాలో బ్యాంకులో కాల్పులు, 5 మృతి, నిందితుడి అరెస్ట్ అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ బ్యాలెట్ నో అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షిలో ప్రధానంగా మొదటి పేజీలో వచ్చిన వార్తలు తీసుకున్నట్టయితే, మరొక పత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్టయితే ఆంధ్రజ్యోతిలో మొదటి వార్తగా మోడీకి కష్టమే అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో త్రిశంకు సభే, సర్వేలో వెల్లడి, కేసీఆర్, జగన్, నవీన్ మద్దతిచ్చిన డౌటే, ఇండియా టుడే, ఈ ముగ్గురు కలిసిన బోటాంపోటే మెజారిటీ సీ ఓటర్ అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. కమలాన్ని నిర్వహిస్తున్న యూపీ మహాకూటమి, భారీగా సీట్లు గల్లంతూ బీజేపీకి పెను దెబ్బ ఖాయం, మమత, మాయా, మెహబూబా, అఖిలేష్ మద్దతిస్తే యూపీఏకు మ్యాజిక్ మార్కు స్థానాలు దక్కొచ్చు అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. ఇండియా టుడే చెప్పిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఎన్డీఏకు 237 స్థానాలు, యూపీఏకు 166 స్థానాలు, ఇతర పార్టీలు గెలిచేవి 140 స్థానాలు, యూపీలో కేవలం బీజేపీకి 18 సీట్లే, వైసీపీ, టీడీపీ, బీజేపీ తోడైతే 271 స్థానాలు, మాయా, మమత, అఖిలేష్తో కేంద్రంలో యూపీఏకు అధికారం అంటూ ఇండియా టుడే చెప్పింది. సీ ఓటర్ చెప్పింది ఎన్డీఏకు 237, యూపీఏకు 167, ఇతరులకు 143, యూపీలో ఎన్డీఏకు ఈసారి 25 సీట్లు, వైసీపీ, టీడీపీ, బీజేపీ తోడైతే ఎన్డీఏకు 278 స్థానాలు, ఎస్పీ, బీఎస్పీ కలిసిన యూపీఏకు 257 స్థానాలు. అంటే కొంచెం కాంట్రడిక్షన్గా ఉంది ఇక్కడ. ఇండియా టుడేలోకి సీ ఓటర్లో ఒకవేళ ఎస్పీ, బీఎస్పీ కలిసినా యూపీఏ 257 స్థానాల్లో ఆగిపోవచ్చు, ఎన్డీఏ మెజార్టీకి దగ్గరికి రావచ్చు అంటూ ఇవ్వడం జరిగింది. ఇండియా టుడే మెజార్టీ యూపీఏకి రావచ్చు అని ఇవ్వడం జరిగింది. మరొక వార్తగా ఈరోజు చూస్తున్నట్టే ఆకర్షకు విరామం అంటూ వార్తలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పై టీఆర్ఎస్ అధిష్టానం పునరాలోచన, చేరికకు సిద్ధంగా ఉన్నాయి, ఇప్పుడే వద్దని నిర్ణయం, లోక్సభ ఎన్నికల నాటికి చూద్దామనే ఆలోచన,
సన్నిహితులు శ్రేయోభిలాషుల సూచన కారణం తెలుగుదేశం ఎమ్మెల్యేలపై త్వరలో నిర్ణయం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఎన్నికల అక్రమాలపై న్యాయ పోరాటం, హైకోర్టును ఆశ్రయించిన 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులు అంటూ వార్తనివ్వడం జరిగింది. ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతిలో మొదటి పేజీలో వచ్చిన వార్తల్ని తీసుకున్నట్టయితే, మరొక పత్రిక తీసుకున్నట్టయితే ఆంధ్రప్రభలో బడ్జెట్ పెట్టేది ఎవరు అంటూ వార్తనివ్వడం జరిగింది. బడ్జెట్ సమావేశాల్లోగా విస్తరణ లేకుంటే కేసీఆర్ చేతుల మీదుగానే బడ్జెట్. తెరాస వర్గాల్లో తాజాగా ఆసక్తికర చర్చ, అనేక లింకులతో మంత్రివర్గ కూర్పుపై మేధోమథనం, తక్షణ విస్తరణపై అనుమానాలు, ఊహాగానాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇవ్వడం జరిగింది. హైకోర్టు చరాస్తులు ఇలా పంచుకుందామంటూ తెలుగు రాష్ట్రాల సిఎస్ల సమావేశంలో నిర్ణయం అంటూ నిష్పత్తిలో విభజనకు ఏకగ్రీవ ఆమోదం, 58-42% ఆస్తులను పంచుకుందామంటూ ఒక ప్రతిపాదన చేసుకున్నట్టు తెలుస్తుంది. సిఎస్ల సమావేశంలో దీనికి సంబంధించిన వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రభ చందా కొచ్చర్కు సిబిఐ షాక్ అంటూ వార్తనివ్వడం జరిగింది. భార్యాభర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు, ఔరంగాబాద్, ముంబైలలో సిబిఐ బృందాలు ఏకకాలంలో సోదాలు అంటూ వార్తనివ్వడం జరిగింది. సోనియా ప్రియాంక దేశ సైనికులు, యూపీలో అధికారమే ప్రియాంక లక్ష్యం, అమేథీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఆ నలుగురు కలిస్తే మోడీకి కష్టమే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే హంగ్, ఎన్డీఏకి భారీ దెబ్బే, 86 సీట్లు తగ్గొచ్చు మమతా, మాయావతి, అఖిలేష్. యూపీఏతో కలిస్తే ఎన్డీఏకి ఓటమి ఖాయం, యూపీఏకి 106 సీట్లు పెరిగే ఛాన్స్, మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే వెల్లడి అంటూ వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా ఈసీని తప్పించండి, ఎన్నికల్లో ఘోర వైఫల్యాలు, బ్యాలెట్ బాక్సులే కావాలి, ఉత్తమ్ ఓట్ల నమోదులో వివక్ష చూపారు, కోదండం ఆవేదన, బ్యాలెట్ ఎన్నికలే కరెక్ట్ రమణ, ఈసీ వైఫల్యాలపై నిరసన గలం అంటూ వార్తనివ్వడం జరిగింది. ఈవీఎంలతోటే ఎన్నికలు, ఆ మిషన్లతోనే ఫుట్బాల్ ఆడదు, గెలిస్తే అది బాగున్నట్ట, ఓడితే విమర్శల అంటూ ప్రధాన ఎన్నికల కమిషన్ సునీల్ అరోరాకు సంబంధించిన వార్తనివ్వడం జరిగింది. మరొక వార్తగా న్యాయం మరుజన్మకే, తరాలు మారుతున్న తెగని వ్యాజ్యాలంటూ ప్రత్యేక కథనాన్ని ఆంధ్రప్రభ ప్రచురించింది. న్యాయస్థానంలో పేరుకుపోయిన లక్షలాది పెండింగ్ కేసులు, 104 ఏళ్లుగా నలుగుతున్న 9 ఎకరాల భూ వివాదం, అకోలా హైకోర్టులో 800 గజాల స్థల వివాదానికి షష్టి పూర్తి, దేశంలో 30 ఏళ్లకు పైబడిన అపరిష్కృత కేసులు 56,000 పైమాటే, పెండింగ్ కేసులు అలహాబాద్, ముంబై, మద్రాసు, కోల్కతా టాప్ అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రభ. ఇవి ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల్ని. వీటిపై విశ్లేషించే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఒక బ్రేక్. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాలు వేరైనా రుచులు వేరైనా వేదిక ఒక్కటే, మన రుచులు. త్వరలో మన V3 న్యూస్ ఛానల్లో. వెల్కమ్ బ్యాక్ టు పేపర్ ముచ్చట కార్యక్రమం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వార్తలు చూసినట్టయితే ముఖ్యంగా అన్ని దినపత్రికల్లోనూ ప్రధానంగా సిఈసికి సంబంధించిన ఒక వార్తను ఇవ్వడం జరిగింది. బ్యాలెట్ ప్రశ్నే లేదు అంటూ ఇటీవల కాలంలో ఈవీఎంలకు సంబంధించిన బాగా రగడ జరుగుతుంది. ఈవీఎంలో వద్దు, మాకు బ్యాలెటే కావాలంటూ ఈవీఎంలో మోసాలు జరుగుతున్నాయంటూ ఈ మధ్యకాలంలో చాలా అవుతున్నాయి. నిన్న తీసుకున్నట్టే కాంగ్రెస్ కూడా ఎన్నికనే రద్దు చేయాలంటూ హైకోర్టుకు ఎక్కిన సందర్భంగా ఉంది. అసలు ఈవీఎంల పనితీరు ఏంటి, ఈవీఎంల వల్ల ట్యాంపరింగ్ అవుద్దా, ట్యాంపరింగ్ చేస్తే ఎలా ఇస్తుంది, ట్యాంపరింగ్ చేసిన వాళ్ళు అధికారంలో ఉండే వాళ్ళు ట్యాంపరింగ్ చేస్తే వాళ్ళు ఓడిపోయే సమస్య లేదు కదా. ప్రతి పార్టీ కూడా గెలిచినప్పుడు ఒకలాగా, ఓడిపోయినప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది. దీనికి సంబంధించిన విషయాలను మనతో చర్చించడానికి హైకోర్టు లాయర్ నవీన్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. ఈరోజు చూసినట్టయితే మనం ఈవీఎంలకు సంబంధించిన వార్తను అంటే సిఈసి క్లియర్గా చెప్పిండు, మళ్ళీ బ్యాలెట్కు వెళ్ళే ప్రసక్తే లేదు, బ్యాలెట్ కాదు ఈవీఎంలతోటి, ఈవీఎంలో ట్యాంపరింగ్ అసాధ్యం, మేము కావాలంటే దీనికి సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం అంటూ సునీల్ అరోరా స్పష్టం చేశారు. దీనిపై యాక్చువల్గా అసలు ఈవీఎంల మీద అసలు ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉందంటారా మీరు? సార్, ఇప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసేది ఫస్ట్ పక్కకు పెడితే, ఈవీఎంల మీద ఇప్పుడు కోర్టులకు వెళ్తున్న పార్టీలు అయితే ఈవీఎంల పనితీరును విమర్శిస్తున్న పార్టీలు వారు గెలిచినప్పుడు ఈ విమర్శలు తీసుకొస్తున్నారా? ఇప్పుడు ప్రజెంట్గా మన తెలంగాణ ఎలక్షన్స్ మీదనే మన హైకోర్టులో ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టుకు వెళ్ళారు. ఈ ఈవీఎంల గురించి, లేకపోతే ఇవి
ఆల్రెడీ గెలిచిన తెరాస అభ్యర్థుల ఎన్నిక చెల్లదు అని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. ఇదే కాంగ్రెస్ వాళ్ళు పంజాబ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ మరి అక్కడ కూడా ఈవీఎంల మీదనే ఎన్నికలు జరిగినాయి. మరి అక్కడ కూడా అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేయదలుచుకుంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేయొచ్చు కదా. అంటే అక్కడ మీరు గెలిచినప్పుడు ఈవీఎంలు చక్కగా పనిచేస్తాయి, మీరు ఓడిపోయినప్పుడు వ్యతిరేకంగా పనిచేస్తాయా? అంటే ఇది ఈవీఎంల పనితీరుపై పదే పదే విమర్శలు వస్తున్నాయి. అంటే సరే వాళ్ళు రాజకీయ దృక్పథంతో చేసినా కానీ పదే పదే విమర్శలు వస్తున్నాయి. అంటే దీన్ని ఈసీ ఎందుకు అంటే అంత ఈజీగా తీసుకుంటుంది, అసలు మా దగ్గర ఏం జరగట్లేదని గట్టిగా వాళ్ళకి సమాధానం ఎందుకు ఇవ్వలేకపోతుంది అనేది ప్రధాన ప్రశ్న. సార్, సిఈసి ఎప్పుడైనా కానీ ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ ఎలక్షన్స్కి ముందు ప్రధాన పార్టీలను అన్నింటినీ పిలిచి వాళ్ళని కూర్చోబెట్టి ఈవీఎంల పనితీరు, ఈవీఎంలో ట్యాంపర్ ప్రూఫ్ అనే విషయం క్లియర్గా చెప్పి ఎన్నికల్లోకి వెళ్తారు. కానీ ఈ అభ్యర్థులు పోటీ చేసినాక ఒకసారి గెలిచిన వాళ్ళేమో సైలెంట్గా ఉండడము, ఓడిన వాళ్ళు ఈవీఎంల మీద ఆరోపణ చేయడం అనేది ఇది ఒక పరిపాటిలాగా జరిగిపోతుంది. కానీ ఆల్రెడీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వారు క్లియర్గా చెప్పారు ఈవీఎంలు ట్యాంపర్ ప్రూఫ్ అని. ఇంకొకటి ఏంటంటే దే ఆర్ మెటల్ ప్రూఫ్, మెటల్ యూజ్ చేయట్లేదు, మెటల్ యూజ్ చేయనప్పుడు ట్యాంపరింగ్ జరిగే అవకాశం లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అంటే ఇప్పుడు ఇది 2004 ఎన్నికలప్పటి నుంచి మనకి ఈ సమస్య వస్తుంది. 2004, 2009లో కూడా కాంగ్రెస్ గెలిచినప్పుడు కాంగ్రెస్పై ప్రతిపక్షాలు అంటే బీజేపీ కాదు కొన్ని ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా విమర్శలు చేశాయి. అంటే ఈవీఎంల ఈవెందో కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా విమర్శలు చేశాడు. అంటే ఇది ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లనే ఈడ మేము ఓడిపోయారు. ఎక్సెప్ట్ బీజేపీ, ఇప్పుడు కాంగ్రెస్ అయినా మనతెందుకు, మన ఇప్పుడు నేను ఏమంటారు ఐటీకి నేనే ఆద్యుని అని చెప్పుకునే చంద్రబాబు కూడా 2000 అంతకుముందు లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆయన గెలిచినప్పుడు మరి ఎలాంటి ఆరోపణలు చేయలేదు ఈవీఎంల మీద. ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద ఆరోపణలు చేసిండు. ఇదే కేసీఆర్ గారు ఇప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు ఈవీఎంల మీద ఆరోపణలు చేసిండు. ఇప్పుడు అదే ఆరోపణలు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. అంటే సింపుల్ ఏంటంటే ప్రజలను తప్పుదో పట్టించి ఈవీఎంల మీద నెట్టేసి వాళ్ళ యొక్క ఓటమిని ఈవీఎంల మీదకి నెట్టేస్తారు తప్ప వాళ్ళ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవడం చేయట్లేదు ప్రధాన పార్టీలు. అంటే మనం ఈవీఎంలతోటి అంటే పబ్లిక్ చాలా ఈజీ అయిపోయింది. అంటే ఒక నిరక్షరాస్యత ఉన్న దేశంలో కూడా ఈవీఎంలు సక్సెస్ అయినా చెప్పాలి. ఎందుకంటే అసలు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం బ్యాలెట్ వాడుతున్న పరిస్థితిలో మన దగ్గర తీసుకొచ్చిన ఈవీఎంలు సక్సెస్ అయినాయి. ఎందుకంటే నిరక్షరాస్యులు కూడా ఏ గుర్తు మీద వత్తాలి దేని మీద వత్తాలని తెలుసుకొని ఈవీఎంలు ఈవీఎంల వాడకం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయంటే బ్యాలెట్ పెద్ద బ్యాలెట్ అయింది, దాని సామాగ్రి అయింది, అంటే కౌంటింగ్ టైము మిగులుతుంది. అంటే ఇన్ని లాభాలు ఉన్నాయి. ఒకటో ఏమన్నా నష్టాలు ఉంటే ఆ నష్టాలని ఒకవేళ ప్రాబ్లమ్స్ నష్టాలు ఉంటే దాన్ని సరిచేయాల్సింది పోయి అసలు సిస్టమ్నే కొలాప్స్ చేయాలనేది కరెక్ట్ కాదు. ఈవీఎంలో సిస్టమ్నే మార్చాలి అని చెప్పడం అది కరెక్ట్ కాదు. ఈవెన్ సీఈఓ కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా కూడా ఈవీఎంలను తీసేసే ప్రసక్తే లేదు, మేము బ్యాలెట్కి వెళ్ళాము, వెనక్కి ఎవరైనా టెక్నాలజీలో అడ్వాన్స్డ్గా ముందుకు అడిగేస్తారు, దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటారు తప్ప వెనక్కి వెళ్ళరు అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. కాకపోతే ఒకటేంటంటే ఈవీఎంలలో ఒకవేళ పొరపాట్లు నిజంగా ఉంటే మీరు చెప్పినట్టు దాన్ని సరిచేసుకొని దాని అడ్వాన్స్మెంట్ దాన్ని మనం చూసుకోవాలి. నిరక్షరాస్యత ఉంటే వాళ్ళలో చైతన్యం తీసుకురావాలి ఈవీఎం అంటే ఏందని చెప్పేసి. అంతేగాని వాళ్ళకి తెలియట్లేదు వీళ్ళకి తెలియట్లేదు అని వెనక్కి వెళ్ళలేము కదా. ఇప్పుడు ఫోన్ వాడడం రావట్లేదని ఫోన్లు పడేయలేము. ఫోన్ వాడడం రానోడికి ఫోన్ ఎలా వాడాలో చూపిస్తాం. అంతేగాని ఫోన్లు వాడకూడదు మళ్ళీ మనం ల్యాండ్లైన్ కాలానికి వెళ్ళామంటే వెళ్ళలేరు కదా. అంటే మనకు చూస్తున్న ఎగ్జాంపుల్ చూస్తుంటే 2014 ఎన్నికల్లో కూడా భారీ అక్రమాలు జరిగినాయి. మోడీ ఈవీఎంలతోనే గెలిచిందని లండన్లో కపిల్ సిబాల్తో పాటు మన భారతదేశానికి చెందిన వ్యక్తి ఆరోపించిండు. ఆ ఆరోపణ కొంతసేపు ఈ ఆరోపణ సరే కరెక్టే అనుకుందాం. ఒకవేళ నరేంద్ర మోడీ మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లోనే ఒకవేళ వాళ్ళ ఆరోపణలు ఏంటంటే రిలయన్స్ కంపెనీ వాళ్ళతోటి ఒక లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ పంపించి ఈ ఈవీఎంలో ట్యాంపర్ చేసిర్రు అని చెప్పేసి వాళ్ళ ఆరోపణ, ప్రధాన ఆరోపణ. ఒకవేళ 2014లో దేశవ్యాప్తంగా సిగ్నల్ పంపించి ఆ విధంగా గెలవగలిగిన నరేంద్ర మోడీ మరి మధ్యప్రదేశ్లో కానీ పంజాబ్లో కానీ మన జరిగిన ఎన్నికలలో ఉప ఎన్నికలు సార్ ఒక ఎంపీ ఉప ఎన్నికల్లో ఒక చిన్న కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఎంపీ అంటే దేశవ్యాప్తంతో కంపేర్ చేసుకుంటే ఒక ఎంపీ నియోజకవర్గం అంటే చిన్నగా ఉంటుంది. మరి ఆ ఎన్నికలలో ఎందుకు ఓడిపోతారు? అంత ఎగ్జాంపుల్ అక్కర్లేదు. మనం 2014 ఎన్నికల్లో ఢిల్లీలో 7కు 7 ఎంపీ సీట్లు గెలిచిన బీజేపీ ఒక 6 నెలల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60 అసెంబ్లీ సీట్లకు కేవలం 3 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. 57 వాళ్ళ చేతిలో అధికారం ఉండి మరి వాళ్ళు అప్పుడు ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసుకోవచ్చు కదా. అదే 57 ఎమ్మెల్యే సీట్లు కాంగ్రెస్కి అయినా
టీడీపీకైనా ఈ అలయన్స్ ఏ పార్టీలు అయితే ఉన్నాయో వీళ్ళకి ఎవరైతే ఈ ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద నెట్టేస్తున్నారో వీళ్ళకు రాజకీయ నైతికత ఎలాంటిది లేదు. ఓడిపోయినప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక విశ్లేషణ చేసుకోవాలి, వాళ్ళ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకోవాలి. కానీ ఆ విశ్లేషించుకోకుండా కేవలం ఈవీఎంల మీద నెట్టేసి ఈ పబ్బం గడుపుకునే సంస్కృతి ఎప్పటి వరకు ఉంటుందో అప్పటి వరకు మనం ఈ వ్యవస్థను మార్చలేము. అంటే ఒకటి వాళ్ళు నేర్చుకోవాలి. నిజంగా కూడా ఒకవేళ ఈవీఎంల పనితీరు మీద ఏమైనా సందేహాలు ఉంటే, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళే వెళ్ళి ఈవీఎంలో ఇక్కడిక్కడ మాకు సమస్యలు ఉన్నాయి, ఇక్కడిక్కడ అనుమానాలు ఉన్నాయి, ఈ అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మీదే అని ఈసీని వెళ్ళి కలవచ్చు. ఈసీని వెళ్ళాలి. ఇప్పుడు లండన్లో కపిల్ సిబాల్ ఆధ్వర్యంలో ఈవీఎం ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు ఏదో మేము ప్రూవ్ చేసినాం అన్నారు. అప్పుడు అసలు ఆ అవకాశం ఉన్నప్పుడు ఎక్కడో లండన్లో వెళ్ళి ఎక్కడో ట్యాంపర్ చేయాల్సిన అవసరం ఏంటి? ఒకవేళ వీళ్ళకి ఆ టెక్నాలజీ ఉండి ఒకవేళ నిజంగా జరిగే అవకాశం ఉంటే వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీలు కపిల్ సిబ్బాలు లండన్లో కూర్చునే బదులు ఈ సీఈఓ దగ్గరికి వెళ్ళేసి మాకు ఈసారి ఈవీఎంలు ట్యాంపర్ చేసే స్కోప్ ఉంది, ఒకవేళ మీరు అవకాశం ఇస్తే మేము డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తామని చెప్పి చూపిస్తే, ఒకవేళ నిజంగా అలా ఈవీఎంలు ట్యాంపర్ చేసే అవకాశం ఉంటే అప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా వాటిని మరింత బలోపేతం చేసి ఆ ట్యాంపర్ ప్రూఫ్గా చేసుకుంటారు కదా. ఇప్పుడు ఈవీఎంలను పూర్తిగా విమర్శించడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఈవీఎంల వల్ల ఎంతో మ్యాన్ పవర్ తగ్గి ఎంతో సరళీకృతమైంది. ఇంకోటి ఏంటంటే మనకు ఈసారి తీసుకొచ్చిన వీవీప్యాట్స్ కూడా మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఏంటి దాంట్లో ఉన్న ఏమైనా పొరపాట్లు ఉన్నా ఒకవేళ మనకు అర్థమైపోతుంది, ఎవరికి ఓటేసారు అనేది అక్కడ తెలిసిపోతుంది, వస్తుంది. ప్రెస్ చేసినప్పుడే ఆటోమేటిక్గా మనం ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ సింబల్ అక్కడ క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన ఇంకా దాంట్లో ట్యాంపర్ చేయడానికి ఏం అవకాశం ఉంటుంది? అయితే ముఖ్యంగా ఏంటంటే ఈసీ తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటారు? ఇప్పుడు అంటే ఈసీ కూడా అంటే చూసి చూడనట్టు ఎన్నికలైనప్పుడే వాళ్ళపైన విమర్శలు వస్తుంది, ఎన్నికలు అయిపోగానే మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ ఎన్నికలైనప్పుడే మళ్ళీ విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో అంటే ఎవరు పట్టించుకోవట్లేదు. అంటే ఈసీ వైపు నుంచి ఏమైనా తీసుకోవాల్సిన చర్యలు ఏమైనా ఉన్నాయంటారు? సార్ ఈసీ వైపు చర్యలు అంటే వీళ్ళు పాయింట్స్ రేజ్ చేస్తున్నారు, రేజ్ చేసి పబ్లిక్ కోసము ఏంటి పబ్లిక్ మైండ్ని డైవర్ట్ చేయడానికే పాయింట్స్ రేజ్ చేస్తారు తప్ప నిజంగా వాళ్ళకే కనుక ఈవీఎంల పనితీరు మీద అనుమానం ఉంటే నేను చెప్పినట్టుగా ఆ కపిల్ సిబ్బాల్ గారు ఎవరైతే ఆ టెక్నీషియన్ ఉన్నాడో ఆ టెక్నీషియన్ తీసుకొని ఈవీఎంను నిజంగా ట్యాంపర్ చేసే అవకాశం ఉందని చెప్పి చూపించి దాన్ని నిజంగా డెమాన్స్ట్రేట్ చేసి ప్రాపర్గా చూపిస్తే అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా దాన్ని బలోపేతం చేసుకుంటుంది, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చేసుకుంటుంది. ఇప్పుడు అండ్ ఇంకొకటి కాంగ్రెస్ వాళ్ళు చేసింది కూడా మనం ఊరికే కొట్టేయడానికి లేదు. ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏమంటున్నారు ఈవీఎంలో ట్యాంపర్ చేసిరో లేకపోతే ఏదో మతలబ్ జరిగింది ఇంతమంది టీఆర్ఎస్ వాళ్ళు గెలిచిరని అన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా దాని వైపు తన నైతికత నిరూపించుకోవడానికి ఆ స్టెప్స్ వేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇప్పుడు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యున్సీ తీసుకుంటే చాలా లిమిటెడ్ ఓట్స్ తోటి క్యాండిడేట్ ఓడిపోయారు. సో ఆ వీవీప్యాట్స్ని ఇప్పుడు ఇన్ని రోజులు జరిగింది. సో ఒక రిజల్ట్ అనేది ఆ రోజు డిక్లేర్ చేసారు, తర్వాత ఒక 10 రోజులు కూర్చొని ఈ వీవీప్యాట్స్ మొత్తం లెక్క పెట్టేసి అప్పుడు వచ్చిన ఓట్లు ఈవీఎంల కౌంటింగ్ ద్వారా వచ్చిన ఓట్లు వీవీప్యాట్స్ ద్వారా వచ్చిన ఓట్లు నిజంగా సమానం అని చెప్పేసి చూపించుకొని తన నైతికత నిరూపించుకోవచ్చు కదా. అంటే గతంలో కూడా బ్యాలెట్ పేపర్లు ఉన్నప్పుడు బ్యాలెట్లు ఏమైనా అనుమానాలు ఉన్నప్పుడు 150 ఓట్లతో ఓడిపోయినప్పుడు కోర్టులో కూడా కౌంటింగ్ చేయించి రిజల్ట్ని కొన్ని సందర్భాల్లో సేమ్ రిజల్ట్ వచ్చేది, కొన్ని తారుమారు సందర్భాలు ఉంటాయి. అంటే అట్లాంటి అవకాశాన్ని కూడా ఈసీ ఎందుకు వాడట్లేదు అనేది ఇక్కడ ప్రధాన సమస్య. అది సార్ ఇప్పుడు అది వాడట్లేదు. రెండోది మొన్న ఎలక్షన్స్లో కూడా కొన్ని మీకు ఐడియా ఉండొచ్చు, ప్రముఖ వార్తాపత్రికల్లో ఛానల్స్లో వచ్చింది ఏంటంటే పోలైన ఓట్లకి ఈవీఎంలో రిజల్ట్ వచ్చిన ఓట్లకి చాలా తేడా ఉంది. అంటే మరి పోలైన ఓట్లు ఒక 1000 ఉంటే మరి ఈవీఎంలో వచ్చినవి 1300 1200 ఓట్లు వచ్చినాయి. మరి అంటే ఆ 200-300 ఓట్లు మరి దేవుడు వచ్చేసిపోయిందా లేకపోతే గెలిచిన అభ్యర్థి యొక్క ఏజెంట్లు అర్ధరాత్రి పూట వేసిపోయారా? అది కూడా మనం కన్సిడర్ చేయాలి. అలా 200-300 ఓట్లు సడన్గా ఎలా పెరుగుతాయి? ఓట్లు వేసిన వాళ్ళు 1000 మంది ఉంటే ఈవీఎంలో రిజల్ట్ 1200-1300. అవి కూడా అంటే వీళ్ళ ఆవేదన ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళది కూడా ఏంటంటే ఈ 200-300 ఓట్లు ఒక్కొక్క ఈవీఎంలో 200-300 ఓట్లు వచ్చి ఒక కాన్స్టిట్యున్సీ వరకు వచ్చేసరికి 5,000-6,000 10,000 ఓట్లు వచ్చేసరికి మా ఓటమి గెలుపు అవకాశాలు తారుమారైనాయి అని చెప్పేసి వాళ్ళ ఆరోపణ. దీన్ని నిరూపించుకోవాల్సిన తన నైతికత నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఎన్నికల కమిషన్కు కానీ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి కానీ ఉంది అని నా ఉద్దేశం. ఇప్పుడు ఈసీ ఏంటంటే వీళ్ళు చెప్పిన ఆరోపణలు ఇన్ని ఓట్లకు ఎందుకు వచ్చినాయి ఎక్కువ ఇచ్చినాయి ఎందుకంటే
దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సింది, దాన్ని నైతికత నిరూపించుకోవాల్సింది. అలా జరగలేదు అని చెప్పాల్సిన బాధ్యత, ఒకవేళ నిజంగానే తప్పు జరిగితే సరిదిద్దుకోవాల్సిన అవసరం కూడా ఈసీ మీదనే ఉంది కదా. అవును సార్. ఇప్పుడు తప్పు ఏదైనా ఎక్కడైనా పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లను సరిదిద్దుకోవాలి. ఈ పార్టీలు కూడా పొరపాట్లు ఉంటే పొరపాట్లను ఎత్తి చూపాలి తప్ప కంప్లీట్గా ఈవీఎంలను తీసేయండి, బ్యాలెట్ పేపర్కి వెళ్ళండి, వెనకటికి వెళ్ళండి అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్నదే పాపులేషన్ ఎక్కువ. ఇంత పాపులేషన్కి కౌంట్ చేయాలంటే అందరికీ తెలుసు మన దగ్గర ఉన్న ఆఫీసర్స్ అయితే ప్రభుత్వ ఉద్యోగుల కొరత ఉన్నది. ఇంతమంది ఉద్యోగుల కొరత ఉన్నది. ఆ ఉన్న ఉద్యోగులతో మనం కౌంటింగ్ చేయాలంటేనే ఎన్నో రోజులు పడుతుంది. మరి మొత్తం పేపర్స్ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వీటికే కౌంట్ చేయాలంటేనే ఎంతో టైం పడుతుంది. మరి ఇంత అసెంబ్లీ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ ఇవన్నీ కౌంట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి వెనక్కి వెళ్ళడం అనేది ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. బ్యాలెట్ పేపర్కి వెళ్ళడము, ఈవీఎంలలో నిజంగా లోపాలు ఉంటే దాన్ని సజెస్ట్ చేయాలి. సజెస్ట్ చేస్తే దాన్ని ఎన్నికల కమిషన్ కూడా సానుకూలంగా తీసుకొని దాంట్లో ఏమైనా నిజంగా పొరపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దుకుంటే ప్రజలకు మంచి జరుగుతుంది. అంటే అదే ఇప్పుడు ఒకవేళ ఏంటంటే ఒక వ్యవస్థలో లోపాలు ఉంటే ఆ వ్యవస్థను సరి చేసుకోవాలి, కానీ వ్యవస్థనే ఎత్తేయమని వ్యవస్థనే రద్దు చేయమనేది అంటే పెద్ద అంటే ప్రధానంగా గతంలో ఎవరైతే ఈవీఎంలను తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈవీఎంల టెక్నాలజీని సమర్థించిన చంద్రబాబు, అంటే పెద్ద లీడర్లు కూడా ఇట్లాంటి చిన్న వీటిని అంటే చిన్న విషయం కాకపోవచ్చు, కానీ అసలు వ్యవస్థను రద్దు చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ప్రశ్న ఇక్కడ. సార్ కాంగ్రెస్ అయినా టీడీపీ అయినా వాళ్ళకు అనుకూలంగా ఉన్నదేమో కరెక్ట్ అంటారు, వాళ్ళకు అనుకూలంగా లేనిదేమో తప్పు అంటారు. ఈవీఎంలు అయినా ఆధార్ కార్డు విషయంలో అయినా ఆధార్ కార్డు కాన్సెప్ట్ తీసుకొచ్చిందే వాళ్ళు, మళ్ళీ తర్వాత ఆధార్ కార్డు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ఆధార్ కార్డు వద్దని చెప్పి సుప్రీంకోర్టులో కేసులు వేసింది వాళ్ళే. ఇప్పుడు ఈవీఎంల గురించి ఈవీఎంలో తీసుకొచ్చింది వాళ్ళే, తర్వాత ఈవీఎంలు వద్దని చెప్పేసి కేసులు వేసింది వాళ్ళే. అంటే వాళ్ళు గెలిచినప్పుడేమో కరెక్ట్, వాళ్ళు ఓడిపోయినప్పుడేమో తప్పు అనేది. ప్లస్ ఇంకొకటి, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక వ్యవస్థ ఎలక్షన్ కమిషన్, దాన్ని ఆ విధంగా తప్పడండి. ఇది స్వతంత్ర సంస్థ. ఒకసారి ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఎలక్షన్ కమిషనే సుప్రీం అనేది మనకు అందరికీ తెలుసు. అలాంటి అంత శక్తివంతమైన రాజ్యాంగ వ్యవస్థను ఇంత చీప్ పాలిటిక్స్ కోసం విమర్శించడం అనేది కరెక్ట్ కాదు. అంటే అసలు అంటే దాదాపు పెద్ద పార్టీల అందరూ గొంతు కలుపుతున్నారు. ఈవెందో మన దగ్గరనే కాకుండా యూపీలో మాయావతి కానీ, అఖిలేష్ కానీ, మమతా బెనర్జీ కానీ, అంటే వీళ్ళందరూ కూడా అంటే ఆందోళన ఏంటి అర్థం కాదు. అంటే ఈవీఎంలలో నిజంగా వాళ్ళ ఆందోళన ఈవీఎంలు తప్పున్నాయి, ఈవీఎంలు ఒప్పున్నాయి కదా సార్, వాళ్ళు ఓడిపోయినారు అనే ఆందోళన అది. ఆ ఓడిపోయిన ఆందోళనని ఏదో ఒక ఇష్యూ చేయాలి, పబ్లిక్ దృష్టిలో ఏదో ఒకటి చూపించాలి అని చెప్పేసి ఆ విధంగా ఈవీఎంల మీద పడుతున్నారు తప్ప వాళ్ళ ఆందోళన నిజమే అయితే మరి ఇదే మాయావతి ఎన్నిసార్లుగా ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్గా చేసింది, ప్లస్ ఇదే చంద్రబాబు నాయుడు మరి లాస్ట్ టైం గెలిచినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? కాంగ్రెస్ వాళ్ళు పంజాబ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ ఎన్నో రాష్ట్రాల్లో గెలిచిర్రు, బై ఎలక్షన్స్లో గెలిచిర్రు. అప్పుడు ఈవీఎంల యొక్క పనితీరును ఎందుకు శంకించలేదు? ఒకటి ఏంటంటే ఒకవేళ ఈవీఎంలే కనుక అంటే అధికార పార్టీ మేనేజ్ చేయగలిగితే అసలు ప్రజాస్వామ్యం అక్కర్లేదు, ఓటింగే అక్కర్లేదు. మీరు చెప్పినట్టుగా ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో అదే పార్టీ ఈవీఎంలను మేనేజ్ చేసుకొని కాన్సిక్వెంటల్ నెక్స్ట్ ఎలక్షన్స్లో అదే పార్టీ మేనేజ్ చేసుకొని అదే గెలుస్తూ ఉంటే అసలు ఈ రాజకీయం అక్కర్లేదు, ప్రతిపక్షాలు అక్కర్లేదు, అదే పార్టీ మెయింటైన్ చేస్తూ ఉంటుంది కదా. ఎందుకంటే 15 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఓటమి పాలైంది. నిజం చెప్పాలంటే కొన్ని స్థానాల్లో అయితే వాళ్ళు 2 ఓట్లతోటి 100 ఓట్ల లోపుతోటి ఒక 7-8 స్థానాలు కోల్పోయారు. అంటే అట్లాంటి పరిస్థితుల్లో ఒకవేళ కేంద్రంలో అధికారంలో ఉండి రాష్ట్రంలో అధికారంలో ఉండి ఒకవేళ ఈసీ వాళ్ళు చెప్పినట్టు విని ఉంటే 4-5 సీట్లు గెలవడం అనేది వాళ్ళకి పెద్ద కష్టం కాదు. కేంద్రంలో వాళ్ళే ఉన్నారు, రాష్ట్రంలో వాళ్ళే ఉన్నారు, ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఒకవేళ వీళ్ళు చెప్పినట్టుగా వీళ్ళ ఏమంటారు చీప్ ఆరోపణలు ఏవైతే చేసిర్రో, ఈ ఈవీఎంలను ట్యాంపర్ చేసిర్రు, ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసిర్రు అనే ఏ ఆరోపణలు అయితే ఏవైతే ఉన్నాయో ఒకవేళ వాళ్ళు చేయదలుచుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ మేనేజ్ చేసి ఆ 10-15 సీట్లు గెలవడం పెద్ద కష్టం కాదు కదా. సో అక్కడే మనకు వాళ్ళు వేసిన ప్రశ్నకు వాళ్ళ దగ్గర, మన దగ్గర కాదు సార్, మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు వేసిన ప్రశ్నకు వాళ్ళ దగ్గరే సమాధానం ఉంది. ఒకవేళ మీరు చెప్పినట్టు ఒకవేళ మేనేజ్ చేయగలిగితే ఇంత చర్చ, ఇంత రచ్చ ఎందుకు? అసలు నరేంద్ర మోడీ అధికారంలోకి రాడు కదా. ఎందుకంటే 200 పైచిలుకు స్థానాలు ఉన్న యూపీఏ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ 47 స్థానాలకు దిగజారింది. ప్రధాన ప్రతిపక్షం హోదా కూడా రాని స్థాయికి దిగిపోయింది. అంటే వాళ్ళు ఒకవేళ మేనేజ్ చేయగలిగితే అప్పుడు ఆ పరిస్థితికి వచ్చేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? మేము ఓడిపోయినప్పుడు మేము మేనేజ్ చేయలేదు కాబట్టి మేము ఓడిపోయినాం, బీజేపీ గెలిస్తే మాత్రం బీజేపీ ఈవీఎంలను, ఎలక్షన్ కమిషన్ను, రాజ్యాంగ వ్యవస్థను మొత్తం మేనేజ్ చేసి గెలిచింది అనేది వాళ్ళ
ఒక రాజకీయ ఆరోపణ. ఇది కేవలం రాజకీయ ఆరోపణే తప్ప దీంట్లో ఎలాంటి నిజాలు లేవు. ఎందుకంటే ఈవీఎంలను ట్యాంపర్ చేయడం వీలు కాదు. ఒకవేళ వీలు అయినా సరే దాన్ని సరి అయిన పద్ధతిలో తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ముందుకు తీసుకొచ్చి దాంట్లో ఏమైనా లోపాలుంటే సరిదిద్దాలి. ఆ విధంగా తగు సూచనలు సలహాలు ఇవ్వాలి తప్ప కేవలం వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ఈవీఎంల మీద నెట్టేస్తాము, వీళ్ళను విమర్శిస్తాము, మా పబ్బం గడిచిపోద్ది అంటే మాత్రం అలాంటి పబ్బం గడవదు. అంటే ఇప్పుడు ఈ అనుమానాలన్నీ ప్రతి ఎన్నికలకు ముందు కూడా అన్ని పార్టీలను పిలిచి ఈవీఎంల పనితీరు ఇది, ఈవీఎంలు ఇట్లా పనిచేస్తున్నాయి, మీకు అనుమానాలు ఉంటే తీర్చుకోండి అని చెప్పి ప్రతిసారి చూపిస్తారు. బిఫోర్ ఎన్నికల ముందు అందరూ సాటిస్ఫై వచ్చి బయటకు వచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈవీఎంల పనితీరు బాగాలేదనేది ఒక అలవాటుగా మారింది. అంతే సార్. ఇప్పుడు మీకు డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు మంచిగా పనిచేసే ఈవీఎంలు ఓట్లు వేసేటప్పుడు ఎందుకు పనిచేయవు? ఒకవేళ పని చేయనప్పుడు మీరు గెలిచినప్పుడు ఈవీఎంలు అరే ఈవీఎం మేము మా గెలుపు ఇది మా గెలుపు కాదు, ఈవీఎంల వల్ల మేము గెలిచినాము, ట్యాంపరింగ్ చేయడం వల్ల గెలిచినాము, ఈవీఎంల వల్ల లోపాల వల్ల మేము గెలిచినామని ఒప్పుకున్న ఒక పార్టీని చూపియండి. ఓడిపోతే ఈవీఎంల వల్ల ఓడిపోయినాం, గెలిస్తే మాత్రం మా శక్తితో గెలిచినాము, మా ప్రజాబలంతో గెలిచినాము, మాకు ఉన్న ఆదరణతో గెలిచినాం అని చెప్పేసి ఎట్లా చెప్తారు? ఒకవేళ ఓడిపోయినప్పుడు కూడా నిజంగా ఓడిపోయినప్పుడు కూడా ప్రజలు మమ్మల్ని చీత్కరించారు, మమ్మల్ని తీసి చెత్తబుట్టలో పడేసిర్రు, గెలిచిన పార్టీకి ఫుల్ ఫ్లెడ్జ్గా అధికారం ఇచ్చారని చెప్పి ఒప్పుకోరు కదా, ఈవీఎంల మీద నెట్టేస్తారు. ఇప్పుడు తెలంగాణ టీఆర్ఎస్ ఇంత గెలిచింది, మరి అదే అప్పుడు మరి కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఈవీఎంలు కరెక్ట్ పనిచేసినాయని. వాళ్ళు గెలిచినప్పుడు మాత్రం ఈవీఎంలు మంచివి, ఇప్పుడు కరెక్ట్ కాదు అని. అంటే ఇప్పుడు ఒకటి అయితే మనం చూడాల్సింది ఏంటంటే ఇంత చెప్తున్న బ్యాలెట్ అన్న వాళ్ళు ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లలో బ్యాలెట్ తోటే వెళ్తున్నారు, మొత్తం మొదటి విడత అయిపోయింది, ఈరోజు రెండో విడుతుంది, మళ్ళీ 30వ తారీఖు మూడో విడత బ్యాలెట్ ఉంది. అంటే ఈ బ్యాలెట్తో కూడా కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి, అప్పుడు దేని మీద తోస్తారనేది ప్రశ్న. ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ విడతలో మనకు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చేసినాయి. 90% గెలిచారు వాళ్ళు, మోర్ దెన్ 80% టీఆర్ఎస్ గెలిచింది. మరి ఇప్పుడు ఎవరి మీద దోస్తారు? ఒక పని చేయండి, ప్రజలే మేము ఇచ్చిన డబ్బులు తీసుకొని ఓట్లే లేదని ప్రజలే మోసం చేశారని చెప్పేసి ఇంకా ఇప్పుడు వాళ్ళకున్న ఆప్షన్ అదే కదా సార్. ఇప్పుడు ఈవీఎంలు కాదు, బ్యాలెట్ పేపర్, ఓటరే వచ్చాడు, స్టాంపు తీసుకున్నాడు, గుద్దాడు, దాంట్లో బ్యాలెట్లో వేసిపోయాడు. మరి ఇప్పుడు ఎవరి మీద తోస్తారు? ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న ఎలక్షన్ల దానికి ఈ ఎలక్షన్ దానికి వేరియేషన్ చూసినట్టయితే మొన్న టీఆర్ఎస్ గెలిచింది, అదే రేంజ్లో ఈవీఎంల ద్వారా గెలిచింది, ఇప్పుడు బ్యాలెట్ ద్వారా కూడా గెలుస్తుంది. సరే కొన్ని లోపాలు అక్కడక్కడ ఉండొచ్చు, బట్ గెలిచింది. అంటే ఇప్పుడు ఎవరిని తప్పు పడుతుంది? ఇప్పుడు ఈవీఎంలను తప్పు కరెక్టా, బ్యాలెట్ కరెక్టా? రెండు కరెక్ట్ అయితే రెండు కరెక్ట్ రిజల్ట్ దాదాపు సేమ్ దగ్గర దాపునే. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఎక్కడైతే 70, 80, 90% ఏదో ఉందో అది మనకు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో కానీ లేదా ఎన్నికలలో కానీ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే ఈవీఎంలు మేనేజ్ చేయడం కాదు, ప్రజలే స్పష్టంగా టీఆర్ఎస్కు ఓట్లు వేస్తున్నారు. అలాంటప్పుడు మళ్ళీ ఈవీఎంల మీద పడి ఏడవడం ఎందుకు? ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ను పక్కకు పెట్టేస్తున్నారు. ఎందుకంటే ఒక మంచి ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి మనం మంచి కమిట్మెంట్ ఉన్న నాయకుడు ఉన్నాడు, ఆ నాయకుడికి మనం ఓట్లేస్తే మనకు మంచి జరుగుద్దనే ఒక ఉద్దేశంతో వేస్తున్నారు తప్ప అట్లా అని చెప్పేసి ఈవీఎంల మీద మనం వెళ్ళలేం కదా. మరి అలాంటప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో మరి ఇంత వన్ సైడెడ్గా ఎట్లా వస్తుంది? దీంట్లో అయితే ఎలాంటి మిషనరీ లేదు, ట్యాంపరింగ్ అవకాశం లేదు, ఏది లేదు. కాబట్టి వీళ్ళు రాజకీయ నాయకులు, కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఎవరైనా సరే వాళ్ళ నైతికతకు మనం వదిలేయాలి. ఎందుకంటే గెలిచినప్పుడేమో మా కష్టంతో గెలిచినాము, మా ప్రజాబలంతో గెలిచినాము, ఓడినప్పుడేమో ఈవీఎంల ఫెయిల్యూర్ వల్ల, ప్రభుత్వ ఫెయిల్యూర్ వల్ల, ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్ వల్ల అనేది ఇవి నిజంగా మనం ఆహ్వానించదగ్గది కాదు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఈవీఎంస్ ఉండాల్సిందే. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఒక టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాక ఎవ్వరు కూడా వెనక్కి వెళ్ళలేరు. దాంట్లో లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలి. అంటే మనము ఒక వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు ఆ వ్యవస్థలో చిన్న లోపాలు ఉండొచ్చు, కొత్త సాఫ్ట్వేర్ వచ్చినట్టు లోపాలు ఉండొచ్చు. 90% అంటే 100లో 10%, 15% అక్కడక్కడ లోపాలు ఉంటాయి. ఏ వ్యవస్థలోనైనా లోపాలు ఉంటాయి. ఈవీఎంలో కూడా కొన్ని లోపాలు ఉండొచ్చు. మీరు చెప్పినట్టు 1000 ఓట్ల దగ్గర 300 ఎక్కువ ఓట్లు రావడం, ఇట్లాంటి లోపాలు ఉండొచ్చు. లోపాల సవరణపై దృష్టి పెట్టాలి, కానీ మొత్తానికి వ్యవస్థను ఎత్తివేయాలనే రాజకీయ పార్టీల దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. అందుకే ఈవీఎంల మీద ఈ సిఈసి కూడా క్లియర్గా స్టాండ్ చెప్పింది, మేము ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ వాడమని చెప్పి. వీళ్ళు ఆత్మపరిశోధన చేసుకొని అసలు ఈవీఎంలో ఎందుకు వద్దు, బ్యాలెట్ ఎందుకు కావాలనేదని రాజకీయ పార్టీలు ఆలోచించాలి. ఒకసారి మేము గెలిచినప్పుడేమో కరెక్టు, అవతల గెలిస్తే తప్ప అనే పద్ధతికి స్వస్తి పలకాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ V3 న్యూస్కి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు. ఇది ఈరోజు V3 న్యూస్ చర్చ పేపర్ ముచ్చట కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.